పార్టీ లెటరేట్స్ తీసుకొని మా పార్టీ ఇది అని చెప్పేసి మేము ఇలా కోరుకుంటున్నాము అని చెప్పేసి కేసీఆర్ గారు మా మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్నను, ఆర్ఎస్ ప్రవీణ్ గారిని, రాజీవ్ సాగరు, మిగతా మిత్రులందరినీ కూడా పంపడం జరిగింది. ఎందుకంటే రేపు కమిషన్ ఈ సబ్మిషన్ ఆఫ్ లాస్ట్ డేట్ రేపు ఉన్నట్టుంది, అది ఎక్స్టెన్షన్ వస్తుందేమో. సరే వచ్చినా రాకున్నా మేము గతంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని 14 ఏళ్ళు చాలా దీక్షలు చేసి వీర పోరాటం చేసి అహింసా మార్గంలో తెలంగాణ తెచ్చుకొని సాధించుకున్న తర్వాత మొట్టమొదలుగా ఫస్ట్ అసెంబ్లీ సెషన్లోనే ఒక మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టి పార్లమెంటు పంపించడం జరిగింది. బీసీలకు కూడా 33% రిజర్వేషన్ పెట్టి పార్లమెంటు చట్టం చేసి పంపించడం జరిగింది, బిల్ పాస్ చేసి. సేమ్ టైం 1950లో రాష్ట్రపతి గారి ఉత్తర్వుల మేరకు ఏదైతే దళిత క్రైస్తవులు ఉన్నారో వాళ్ళు క్రిస్టియన్కి కానీ మతం తీసుకుంటే ఎస్సీ హోదా ఉండదు, అది బీసీ కింద మాత్రమే ఉంటుందని చెప్పేసి ఎప్పుడో అతి పురాతనమైన 1950 స్వాతంత్రం వచ్చిన 2-3 ఏళ్లలో ఇచ్చినటువంటి ఈ రాష్ట్రపతి గారి ఉత్తర్వుని ఖచ్చితంగా అమెండ్మెంట్ చేయాలి. అది కరెక్ట్ కాదు. దళిత క్రైస్తవులు మతం తీసుకున్నంత మాత్రాన వాళ్ళకి హోదా దక్కపోవడం ఇది తీవ్ర అన్యాయం అని చెప్పేసి కేసీఆర్ గారు గ్రహించి అసెంబ్లీలో బిల్లు పెట్టి చర్చించి పాస్ చేయించి ఇక్కడికి కేంద్ర పార్లమెంటుకు పంపడం జరిగింది. ఇక్కడ అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయి. రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి అనేక అంశాలతో పాటు రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లతో పాటు ముఖ్యంగా మా ఎస్సీ దళిత క్రైస్తవ సోదరులది కూడా ఇక్కడ బిల్ పెండింగ్ ఉంది. దాన్ని ఖచ్చితంగా కూడా అమెండ్మెంట్ చేయాలి. ఇది తీరని అన్యాయం జరుగుతుంది మా దళిత క్రైస్తవ సోదరులకు. ఎందుకంటే దానికి నేను ఇవాళ బాలకృష్ణన్ గారిని కూడా కలవడం జరిగింది. వారితో చాలాసేపు డిస్కషన్ చేశాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు, విన్నారు. ఇది జెన్యునే అనే మేము నచ్చజెప్పడం అంటే మేము మా ఆర్గ్యుమెంట్ చెప్పడం జరిగింది. మేము చెప్పి మా మిత్రులందరం కూడా మేము లెటర్లు ఇచ్చాం. మా పార్టీ స్టాండ్ ఇది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవ సోదరులు మాదిగా అనేక వర్గాలు 60 లక్షల మంది దాకా ఉన్నటువంటి సోదరులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా కూడా దీన్ని రాబోయే పార్లమెంట్లో మేము చర్చకు తీసుకొస్తాం. కేసీఆర్ గారు కూడా మాకు మార్గనిర్దేశం చేశారు. ఖచ్చితంగా కూడా దీన్ని ముందు తీసుకెళ్ళి ఎట్లయితే తెలంగాణను సాధించుకున్నామో, అనేక అంశాలు సాధించుకున్నామో, ఇది కూడా ఒక పెద్ద ఉద్యమంలాగా చేసైనా దీన్ని సాధించుకుంటాము. ఖచ్చితంగా దీన్ని వదిలిపెట్టేది లేదని చెప్పాను. దీంట్లో నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది. నేను ఒక ఓబీసీ, నేను వారి ముందు చెప్పాను, నేను ఒక ఓబీసీ ఉన్నాను, నేను గుడికి వెళ్తాను, మా ఫ్రెండ్స్ పిలిస్తే మసీదుకి వెళ్తాను, చర్చ్కి వెళ్తాను. నాకు లేని అభ్యంతరం, నేను బీసీగానే ఉంటా. అక్కడ పోయినంత మాత్రాన, అన్ని చూసినంత మాత్రాన మిగతా దళిత క్రైస్తవ సోదరులకు ఎందుకు వస్తుంది ఈ రూలు? దీన్ని మార్చాలి. ఇది ఎప్పుడో ఈ రోజుల్లో ఆన్లైన్ ఎక్కడి నుంచో జరుగుతున్నటువంటి యుగాలు మారిపోయినాయి, రోజులు మారిపోయినాయి, ఏఐలు వచ్చినాయి. అర్జెంటుగా దీన్ని మార్చాల్సిన అవసరంతో పాటు మంచి ఎంత ఫాస్ట్గా నడుస్తున్న యుగంలో పురాతనమైన వాటిని కొన్ని పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయాలి. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో అమరావతి కోసం బిల్లు పెడితే కూడా మా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది. వాళ్ళ క్యాపిటల్ కోసం కావాలంటే కూడా సపోర్ట్ చేసింది. దీన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ దళిత క్రైస్తవ సోదరులు కానీ, తెలంగాణలో ఉన్న వాళ్ళు కానీ, భారతదేశంలో ఉన్న మొత్తం అందరి సమస్య ఇది. దీనిని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందుండి నడిపిస్తుంది. దీన్ని ఖచ్చితంగా కూడా ముందు తీసుకెళ్తాం. దాని మీదనే మేము వివరణ ఇవ్వడం జరిగింది. మేము కోరడం కూడా జరిగింది, మీరు రికమెండేషన్ చేయండి. వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఏం చేస్తుందో చూద్దాం. చేయకపోతే ఒక ప్రతిపక్ష హోదాలో, ప్రతిపక్ష పార్టీలో మేము పోరాటం అయితే ఖచ్చితంగా చేస్తాం. ఇది ఒక తెలంగాణ రాష్ట్ర సమస్య కాదు, భారతదేశ సమస్య. దీనికి కేసీఆర్ గారే నాంది పునాది తీసుకొని దేశం మొత్తం కూడా ఐక్యం చేసే పోరాటం చేస్తారు. దీన్ని ఖచ్చితంగా చేయాలి. ఇంకా దళితుల పట్ల మా కేసీఆర్ గారికి ఉన్న ప్రేమ, దళిత బంధు స్కీములు ఇచ్చారు, అనేక పథకాలు పెట్టారు. ఒక మొట్టమొదటి డిప్యూటీ సీఎంని కూడా చేసుకున్నాం, అనేక కార్యక్రమాలు చేసుకున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తున్నాం. ఇక ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరి గురించి ఆలోచించలేదు, ఎవరి గురించి పట్టించుకునే లేదు.
8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. మరి ఇంత పెద్ద సమస్య ఇది 1955లో రాష్ట్రపతి ఉత్తర్వు మీద అందరికి సమస్య. భారతీయ జనతా పార్టీ కూడా మీరు వర్గీకరణకు ఎట్లయితే సపోర్ట్ చేశారు, సక్సెస్ చేశారని చెప్పేసి దేశం మొత్తం కూడా మీరు చేసిన పని అనుకుంటున్నారు కదా. అది అన్నీ చేసినప్పుడు ఇంత చిన్న చూపు దీనికి మాత్రం ఎందుకు? వీళ్ళు దళిత క్రైస్తవులు బీసీసీగా ఎందుకు మారుస్తున్నారు మతం తీసుకుంటే మాత్రం? దీన్ని ఖచ్చితంగా ఇది అన్యాయం, దీన్ని ఖచ్చితంగా తిప్పికొట్టాలి. దీన్ని అన్ని పార్టీల కలయికతో దీన్ని పార్లమెంట్లో మేమైతే వచ్చే పార్లమెంట్లో చర్చ తీసుకొస్తాం, ఖచ్చితంగా దీన్ని ముందు పెడతాం. ఇక తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ విధమైన పాలన లేదు. ఇక నిన్న మాట్లాడి ఒకటే ఒక అంశం చెప్తా. ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు హిట్లర్తో పోల్చుకున్నాడు. అంటే మా మిత్రులు మేమందరం అనుకున్నాం హిట్లర్తో పోలిస్తే దీన్ని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హిట్లర్తో పోల్చుకుంటే హిట్లర్ అనుకుంటే మరి ఆయన క్రైస్తవ మతం తీసుకున్నట్టేనా? ఆయన క్రైస్తవ మతం తీసుకుంటే ఇప్పుడు ఆయన ఓసీ కాదా? ఇది కూడా చట్టానికి గుర్తు చేయాలి, ఇది వర్తిస్తుంది. అది ఎట్లయితే కాదో దళిత క్రైస్తవ సోదరులకు కూడా ఇది వర్తింపచేయదు, ఇది వర్తింపజాలదు. ఇది ఒక పాత చట్టం, దీన్ని అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. దీన్ని ఖచ్చితంగా కూడా మా తెలంగాణ రాష్ట్ర ఎంపీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కానీ భారతదేశ ఎంపీలందరినీ కూడా మేము కలుపుకొని మా ప్రయాణం చేస్తాం. కేసీఆర్ గారిని ఖచ్చితంగా సూచనలు పాటించుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఇది సాధిస్తాం, ఖచ్చితంగా చేసుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇప్పుడు అన్న కొప్పుల ఈశ్వర్ గారు మాజీ మంత్రివర్యులు గారు మాట్లాడతారు. ఇట్లా భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కేజీ బాలకృష్ణన్ కమిషన్ ముందు ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రిప్రజెంటేషన్లో ఎవరైతే దళిత క్రైస్తవులు ఉన్నారో వాళ్ళను దళితులుగానే గుర్తించాలి. క్రైస్తవ మతం తీసుకున్నంత మాత్రాన వాళ్ళు బీసీసీ కింద మీరు గుర్తించడం జరుగుతూ ఉంది, అన్యాయం. ఎందుకంటే దళితులుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థితిగతులు ఇప్పటికి కూడా ఈ దేశంలో ఎక్కడ కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, జీవన విధానంలో మార్పులు కావచ్చు, ఇప్పటికి కూడా మనం సాధించలేకపోయినాం. మరి వాళ్ళకున్న పరిస్థితుల దృష్ట్యా క్రైస్తవ మతాన్ని తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క మరి ఆ పరిస్థితులు మారలేదు కాబట్టి వాళ్ళని ఎస్సీలుగానే గుర్తించాలనేటువంటిది ఈరోజు కమిషన్ ముందు మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో ఉన్నటువంటి చిన్న సవరణ ఆర్టికల్ 341 కింద